సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలతో హాస్పిటల్స్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రే ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలన్నారు సీఎం. పనిచేయని ఉద్యోగులను ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు సీఎం. గోషమహల్ పోలీసు గ్రౌండ్స్లో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్తో డిజైన్లను రూపొందించాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. గోషమహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తామన్నారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రేషన్ కార్డుల డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీపై సమీక్షించిన రేవంత్ పూర్తి హెల్త్ ప్రొఫైల్తో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. ప్రపంచ క్రీడా పోటీల్లో తెలంగాణ ప్లేయర్స్ సత్తా చాటేలా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా చూస్తామని చెప్పారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగుల క్రీడా పోటీలను బట్టి ప్రారంభించారు. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై కేంద్రానికి రిక్వెస్ట్ చేశామని వివరించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరీంనగర్కు చెందిన వ్యవసాయ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు. రుణమాఫీ కాని వారి సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించామన్నారు ఉత్తమ్. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరగనుంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన రిలీజ్ చేశారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ భూమి పూజ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరవుతారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి స్థలాన్ని పరిశీలించారని, అక్కడే ఇవాళ విగ్రహావిష్కరణ జరగనుందని తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రులు సీతారాబాబు, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు మంత్రులు. భాగ్యనగర్ ఇచ్చిన ఉత్సవ కమిటీ సభ్యులు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మట్టి వినాయకులపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని చెప్పారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలపై సుప్రీం గైడ్లైన్స్ ప్రకారం ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వైరల్ ఫీవర్స్ కట్టడిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు కంట్రోల్ రూమ్స్కి పంపాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల బారిన పడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు దామోదర. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని జన్వాడ ఫామ్ హౌస్పై సర్కార్ యాక్షన్ షురూ అయింది. ఫామ్ హౌస్ను పరిశీలించారు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు. ఫామ్ హౌస్ కొలతలను తీసుకున్నారు అధికారులు, సిబ్బంది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేత, కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి. అయితే సిటీలో చెరువుల కబ్జా, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రూల్స్ ప్రకారమే వెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపడితే నిర్దాక్షిణ్యంగా కూల్చుతామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఓవైసీ, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడతామని తెలిపారు. చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను గుర్తించామని, త్వరలో వారిని జైలుకు పంపుతామన్నారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఓపెన్ కోర్టు విచారణకు 5 తాజా మాజీ సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు హాజరయ్యారు. బ్యారేజ్ల డిజైన్లు, లొకేషన్లలో మార్పులు, చేర్పులపై వారిని ప్రశ్నించారు. అయితే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అప్రూవల్ పొందిన తర్వాత బ్యారేజ్ల డిజైన్లలో మార్పులు, చేర్పులు ఏమైనా జరిగాయా అని ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. డిజైన్లు అప్రూవల్ చేసే ముందు ఆ తర్వాత అన్ని నిబంధనలు పాటించారని ప్రశ్నించారు పీసీ ఘోష్. హైపవర్ కమిటీ నిబంధనలు, క్రైటీరియా ఫాలో అయ్యారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. డిజైన్స్ అప్రూవల్ అయిన తర్వాత లొకేషన్లలో ఏమైనా మార్పులు, చేర్పులు చేశారని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో తనను జైలు పాలు చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. నిరాధార ఆరోపణలతో తనతో పాటు నా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారన్నారు. తాను కేసీఆర్ బిడ్డనని అన్నారు.
తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. అనవసరంగా నన్ను జగముండిగా మార్చారన్నారు. తనను తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో 5 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు కవితకు కండిషన్స్తో కూడిన బెయిల్స్ ఇచ్చింది కోర్టు. ఈడీ, సిబిఐ కేసులో 10 లక్షల రూపాయల చొప్పున ష్యూరిటీ సమర్పించాలని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఊహించిందని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందన్నారు మహేష్ కుమార్. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విజయమని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బెయిల్ ఇప్పించినందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు అభినందనలంటూ సెటైలు వేశారు. కవిత బెయిల్పై బయటకు వస్తే ఆమె బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసి రాజ్యసభకు పంపిందన్నారు.